మనం చేసినప్పుడంతా అద్భుతం. ఇప్పుడు ఎదురోళ్ళు చేస్తే సమస్య. బ్రిటనోడు ప్రపంచమంతా క్రైస్తవాన్ని విస్తరించడానికి చేసినటువంటి ప్రయత్నమే కదా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం. లేకపోతే భారతదేశంలో క్రైస్తవం ఏమైనా పుట్టిందా, ఇస్లాం ఏమైనా పుట్టిందా? ఇతర దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అప్పచెప్పిందే కదా. తప్పేం లేదు, పాటించేవాళ్ళు పాటిస్తున్నారు, దాంట్లో అంగీకరించేవాళ్ళు అంగీకరిస్తున్నారు. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ మన మీద రుద్దే ప్రయత్నం చేసి, మా చిన్నప్పుడు బాగా గుర్తు, స్కూళ్ళల్లో ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లే కదా, తర్వాత ఇదే మన హై స్కూల్, అక్కడ కూడా ప్రతి ఏడాది కూడా వచ్చి పుస్తకాలు ఇస్తారు, బైబుల్స్ ఇస్తారు చేతికి, బైబుల్తో పాటుగా ఒక చాక్లెట్ అది ఇస్తారు. అది మాకేం అవసరం, నాకు అర్థమయ్యేది కాదు ఏంటిది అని చెప్పి ఇంటికి తీసుకెళ్తే అది ఎవరు ఇచ్చారా అని మా నాన్న తిట్టేవాడు అనమాట. అందుకని 2వ ఏడాది నుంచి వద్దు నాకు అని చెప్పి తీసుకోలేదు. తీసుకోపోతే అట్టగా తీసుకోపోతే దేవుడు శిక్షిస్తాడు అని చెప్పేవాళ్ళు అనమాట. అట్లుండేది. ఏది తెలిసిన తర్వాత జరిగినటువంటి. అంతకుముందు తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, ఇంట్లో మా పుస్తకాలు దాంట్లో పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేదో ఇంతలా పుస్తకం ఉండేది, అది ఎర్రగా ఇది పెట్టేసి ఉండేవి అనమాట. ఇప్పుడు బ్రిటన్లో పాకిస్తాన్తో పాటుగా ఇతర దేశాల నుంచి సెటిల్ అయినటువంటి వాళ్ళు, ముస్లిం సంస్థలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఖురాన్కి సంబంధించినటువంటి పాయింట్స్తో పుస్తకాలు తయారు చేసి ఇంగ్లీష్లో స్కూళ్ళల్లో పంచుతున్నారట. బ్రిటనోడు ప్రపంచం అంతా ఏం చేశాడో, ఇప్పుడు ఆ ప్రపంచంలో బ్రిటన్ వల్ల నలిగినటువంటి వాళ్ళలో ఒకటైనటువంటి ముస్లిం దేశాలకు సంబంధించిన వాళ్ళు అక్కడికే వచ్చి ఇప్పుడు ఆ దేశాన్ని ఇస్లామీకరణ చేయడానికి స్టూడెంట్ దృష్టించిన కరెక్ట్ అని వాళ్ళు కూడా గ్రహించారు అనమాట. అంటే బ్రిటన్ది గ్రహించి బ్రిటన్కే ఎర్త్ పెడుతున్నారు. ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశం అవుతుంది.